గోల్డెన్ కథలు. పచ్చని పొలాలు, చెరువులు ఉన్న ఒక అందమైన రామాపురం గ్రామం. రామాపురం గ్రామంలో గత 3 రోజుల నుంచి ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఊర్లో రోడ్లన్నీ బురదమయమైపోయాయి. ఆ ఊరిలో రామచంద్రయ్య, జానకమ్మ అనే దంపతులది ఒక పెద్ద పెంకుటిల్లు. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు సత్యం చాలా నెమ్మదస్తుడు, బుద్ధిమంతుడు. చిన్న కొడుకు రాము మహా అల్లరివాడు, ఎంతో తెలివైనవాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సమయస్ఫూర్తితో మాట్లాడగల చమత్కారి. ఆ రోజు సత్యంకు పెళ్లి చూపులు. పట్నం నుంచి పెళ్లి కూతురు జానకి వాళ్ళ అన్నయ్య రంగారావు సంబంధం మాట్లాడడానికి రావాల్సింది. వాన ఆగకపోవడంతో ఇంట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం 10 గంటలు. వర్షం జోరుగా పడుతుంది. రామచంద్రయ్య వాకిట్లో నిలబడి ఆకాశం వైపు ఆందోళనగా చూస్తున్నాడు. జానకమ్మ కాఫీ గ్లాసులతో అక్కడికొచ్చింది. జానకమ్మ, చూసావా ఈ వాన ఎలా దంచి కొడుతుందో? కాలువ కట్ట తెగేలా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అసలే మన సత్యంగాడికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి పట్నం నుంచి ఆ రంగారావు గారు వస్తున్నారు. అదేనండి నా భయం కూడా. ఆ రంగారావు పట్నంలో పెరిగినవాడు, చాలా దర్జా మనిషి. కొంచెం గర్వమని తెలిసిన వాళ్ళు చెప్పారు. ఈ వానలో బురదలో ఆయన ఇబ్బంది పడితే సంబంధం ఎక్కడ చెడిపోతుందనని నా గుండె దడదడలాడుతోందండి. అప్పుడే లోపల నుంచి చిన్న కొడుకు రాము చేతిలో జంతికలు తింటూ బయటకు వచ్చాడు. అమ్మో, ఏంటి నాన్న మీ టెన్షన్? ఆ రంగారావు గారు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడే దేవకుమారుడా? పట్నం వాడైతే ఏంటి? మన పల్లెటూరి వర్షం, ఈ బురద చూస్తే ఆయనకు కూడా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. అయినా పెళ్లి చూపులకు వాన పడితే మంచి శకునం అంటారు కదా. ఒరే రాము, నోరుమూయరా. ఇక్కడ వానకు రోడ్లు ఆగిపోయి నా పెళ్లి ఆగిపోయేలా ఉంటే నీకు జోకులు కావాలా? అన్నయ్య, నువ్వు మరీ కంగారు పడకు. ఆ రంగారావు గారు ఏ కాలువలోనూ ఇరుక్కుపోతే నేను స్వయంగా వెళ్ళి నా వీపు మీద మోసుకుని మరీ తీసుకొస్తానులే. నీ పెళ్లి నేను ఆపనివ్వను. మధ్యాహ్నం 1 గంట అయింది. వర్షం తీవ్రత మరింత పెరిగింది. హఠాత్తుగా ఊరి చెరువు అలుగుపారి గ్రామంలోకి వరద నీరు వేగంగా రావడం మొదలైంది. ఊరి ప్రజలంతా కంగారుగా పరుగులు తీస్తున్నారు. అప్పుడే పక్కింటి పుల్లయ్య పరుగున రామచంద్రయ్య ఇంటికి వచ్చాడు. అయ్యో రామచంద్రరావు గారు, ఊరి చివరన ఆ పల్లపు ప్రాంతంలో ఉన్న లక్ష్మమ్మ మట్టి ఇల్లు ఏ క్షణమైనా కూలిపోయేలా ఉంది. అయ్యో దేవుడా, ఆ లక్ష్మమ్మకు మొగుళ్ళేడు. ఆమె చిన్న కూతురు కూడా ఇంట్లోనే ఉందా? అవునమ్మా, తల్లి కూతురు ఇద్దరు ఆ ఇంట్లోనే చిక్కుకుపోయారు. తలుపు తెరుచుకోవడం లేదు. వాళ్ళ ఏడుపులు బయటకు వినిపిస్తున్నాయి. ఆ మాట వినగానే పెళ్లి చూపులు పక్కన పెట్టి రామచంద్రయ్య కుటుంబం మొత్తం ఊరి చివరికి పరుగులు తీశారు. అక్కడికి వెళ్లేసరికి వరద నీరు ఆ మట్టి ఇంటిని కమ్మేసింది. ఇంటి గోడలు నానుతున్నాయి. లోపల నుంచి 10 ఏళ్ల పాప లక్ష్మమ్మల ఏడుపులు వినిపిస్తున్నాయి. ఊరి జనం భయంతో బయట నిలబడ్డారే కాని లోపలికి వెళ్లడానికి ఎవ్వరికీ ధైర్యం చాలడం లేదు. ఒరే సత్యం, ఇల్లు కూలిపోయేలా ఉంది. ఎలాగైనా వాళ్ళను బయటకు తీయాలి. సత్యం భయపడుతూ ఆలోచిస్తుండగానే రాము ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. రాము సత్యం వెళ్లి జామైపోయిన లక్ష్మమ్మ ఇంటి చెక్క తలుపులను తన కాలితో బలంగా తన్నారు. తలుపు బద్దలైంది. లోపల నీళ్లలో లక్ష్మమ్మను ఏడుస్తున్న చిన్న పాపను చూశారు. లక్ష్మత్త, భయపడకు, నేనున్నాం కదా. రాము తన మాటలతో వాళ్లకు ధైర్యం చెప్పాడు. సత్యం లక్ష్మమ్మను ఒక చేత్తో పట్టుకుని పాపను వీపు మీద ఎక్కించుకుని వరద ప్రవాహాన్ని ఎదురొడ్డి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. సరిగ్గా వాళ్లు బయటకు వచ్చిన 5 నిమిషాలకే ఢమాల్మని ఆ మట్టి ఇల్లు పూర్తిగా కూలిపోయి నీళ్లలో కలిసిపోయింది. ఊరి జనమంతా ఊపిరి పీల్చుకున్నారు. రాము, సత్యం బాబు, మీరు కనుక ఈరోజు రాకపోతే నాతో పాటు నా బిడ్డ ప్రాణాలు కూడా ఈ నీళ్లలోనే కలిసిపోయేవి. అదేంటత్తా అలా అంటావు? మన ఊర్లో అందరం ఒకటే కుటుంబం. కుటుంబంలో ఒకరికి కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటామా? ఏడవకు. శభాష్రా రాము, సత్యం, నీలో ఎంత ధైర్యం, సమయస్ఫూర్తి ఉన్నాయని ఈరోజు నిరూపించారు. రామచంద్రయ్య, నీ పెంపకం చాలా గొప్పది. లక్ష్మమ్మ, నీ ఇల్లు కూలిపోయినా భయపడకు. వాన తగ్గేదాకా మీ తల్లి కూతుళ్ళు మా పక్క గదిలోనే ఉండండి. మా ఇంట్లో మీకు ఆశ్రమిస్తాము, రండి. ఆ వరదల్లో సర్వస్వం కోల్పోయిన ఆ తల్లి కూతుళ్లకు రామచంద్రయ్య కుటుంబం తమ ఇంట్లో ఆశ్రయం కల్పించింది. జానకమ్మ వాళ్లకు పొడి బట్టలు ఇచ్చి అన్నం పెట్టింది. మరుసటి రోజు ఉదయం వాన కొద్దిగా తగ్గింది. కాని ఆకాశం ఇంకా మబ్బులు పట్టి ఉంది. ఇంట్లో పెళ్లి చూపుల హడావిడి మొదలైంది. వంటగదిలో గుమగుమలాడే వాసనలు వస్తున్నాయి. అప్పుడే పట్నం నుంచి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తున్న రంగారావు గారు
ఊరి బయట ఆగిపోయారని తెలిసిందే. నిన్నటి వానకు ఊరి చివర రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద మర్రి చెట్టు విరిగిపడ్డంతో ఆయన కారు అక్కడే ఆగిపోయింది. అయ్యో జానకమ్మ, విన్నావా? ఆ రంగారావు ఊరి పొలిమేరలో ఆగిపోయారట. ఆ చెట్టు తీయడానికి సాయంత్రం అవుతుంది. ఏమండి, మీరెళ్ళి ఆయన్ని తీసుకుని రావడం బావుండదు. మన రాముగారిని పంపండి. రేయ్ రాము, నువ్వు వెంటనే వెళ్ళి మీ కాబోయే బావగారు రంగారావు గారిని ఎంతో మర్యాదగా గౌరవంగా మన ఇంటికి తీసుకునిరా అలాగే అమ్మా, ఆయన నేను ఎంతో గౌరవంగా తీసుకొస్తాను చూడు అంటూ రాము తన పాత హీరో సైకిల్ తీసుకుని ఊరి చివరకు వెళ్ళాడు. ఊరి చివర రోడ్డు మీద కారు ఆపి ప్యాంటు పైకి మడుచుకుని ఖరీదైన షూస్ పట్టుకుని విసుక్కుంటూ నిలబడి ఉన్నాడు రంగారావు. ఆయన పట్నం దర్పం ఆ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాము సైకిల్ దిగి ఆయన దగ్గరకు వెళ్ళాడు. నమస్కారం బావగారు, నా పేరు రాము, రామచంద్రయ్య గారి చిన్న కొడుకును. మా నాన్నగారు మిమ్మల్ని తోడుకొని రమ్మని పంపారు. ఏమయ్యా రాము, ఇదే ఊరయ్యా మీది? అంతా ఒకటే బురద, మురికి. నా కారేమో ఇక్కడ ఆగిపోయింది. ఈ బురదలో కారు పెడితే నా బూట్లు, నా ప్యాంటు నాశనం అయిపోతాయి. నేను నడవలేను. నేను తిరిగి పట్నం వెళ్ళిపోతాను. అయ్యో బావగారు, పట్నం వెళ్ళిపోతే ఎలా? అక్కడేమో మీ చెల్లికి పెళ్లి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడేమో మా అన్నయ్య మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరెలాగూ నడవలేరు కదా. మీ బూట్లు పాడవకుండా నా దగ్గర ఒక అద్భుతమైన మెర్సిడెస్ బెంజ్ వాహనం ఉంది. మెర్సిడెస్ బెంజా? ఎక్కడుందయ్యా? ఇక్కడ. ఇదిగో బావగారు, నా హీరో సైకిల్ క్యారియర్. ఈ క్యారియర్ మీద మీరు దర్జాగా కూర్చోండి. మీ బూట్లుకి బురద తగలకుండా పైకి ఎత్తి పట్టుకోండి. ఈ రాము మిమ్మల్ని ఏ కుదుపులు లేకుండా పూల పల్లకిలో తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాడు. రండి, కూర్చోండి. రంగారావు కొద్దిసేపు ఆలోచించి వేరే దారి లేక రాము సైకిల్ క్యారియర్ వెనక కూర్చున్నాడు. బావగారు, మా ఊరి గాలి పీల్చండి, స్వచ్ఛంగా ఉంటుంది. పట్నంలో ఈ ఆనందం ఎక్కడుంటుంది? ముందు ఆ సైకిల్ సరిగ్గా తొక్కవయ్యా, అంతా బురద ఉంది, టైరు జారుతోంది. ఏం పర్వాలేదు బావగారు, నేను ఈ సైకిల్ని కళ్ళు మూసుకుని కూడా నడపగలను అంటూ రాము స్టైలుగా వెనక్కి తిరిగి మాట్లాడుతుండగా ముందున్న ఒక పెద్ద బురద గుంతను గమనించలేదు. సైకిల్ ముందు చక్రం ఆ పెద్ద బురద గుంతలో ధబేల్మని పడింది. అంతే, గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న ఒక పెద్ద నల్లటి బురద గుంటలో చపక్కమని బోర్లా పడిపోయారు. రంగారావు తెల్లటి చొక్కా, ప్యాంటు బురదతో నిండిపోయాయి. పట్నం నుంచి ఎంతో దర్జాగా వచ్చిన రంగారావు గారు అచ్చం నల్ల పందిపిల్లలా తయారయ్యాడు. రాము బురద దులుపుకుంటూ రంగారావు వైపు చూసి భయపడిపోయాడు. లోపల నవ్వు వస్తున్నా సీరియస్గా మొహం పెట్టాడు. రంగారావు ఆయన కళ్ళు కోపంతో అగ్నిగోళాల్లా మండుతున్నాయి. ఏమయ్యా చవట సన్నాసి, కళ్ళు మూసుకొని తొక్కుతావా సైకిల్? నా తెల్ల చొక్కా ఏమైందిరా? నన్ను బురదలో ముంచుతావా? నీకు మీ అన్నయ్యకు బుద్ధి సంస్కారం లేవు. ఈ సంబంధం వద్దు, ఈ పెళ్లి వద్దు. నేను ఇప్పుడే నా ఊరు వెళ్ళిపోతున్నాను అని కోపంగా వెనక్కి తిరిగాడు. అయ్యో బావగారు, నన్ను ఉంచండి. నేను కావాలని చేయలేదు. దయచేసి వెనక్కి వెళ్ళిపోకండి. అయినా మీరు బురదలో పడటం చాలా మంచి శకునం బావగారు. ఏమిటి, బురదలో పడటం శకునమా? నన్ను పిచ్చోడిని చేస్తున్నావా? అయ్యో నిజం బావగారు, మా పల్లెటూరులో ఒక పద్ధతి ఉంది. మన ఇంటికి వచ్చే మహాలక్ష్మి లాంటి కోడలు అంటే మీ చెల్లెలు మా ఇంట్లో ఎప్పటికీ ఆనందంగా పచ్చగా ఉండాలంటే ముందుగా ఆమె వాళ్ళ అన్నయ్య ఈ ఊరి పవిత్రమైన మట్టితో స్నానం చేయాలి. అప్పుడే ఆ సంబంధం 100 ఏళ్లు నిలబడుతుంది. అందుకే దేవుడు మిమ్మల్ని ఇలా ఆశీర్వదించాడు. ఈ మట్టి మీ బట్టలకు కాదు, మీ అదృష్టానికి అంటింది బావగారు. మీలాంటి గొప్ప మనసున్నవారు దీన్ని అర్థం చేసుకుంటారు. సరేలేవయ్యా, నీ మాటల గారడి. ముందు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. రాము సంతోషంగా ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాడు. రామచంద్రయ్య ఇల్లు, రంగారావును బురదలో చూడగానే ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. అయ్యో రంగారావు గారు, ఏమైందండి ఇదంతా? ఏం లేదు నాన్న, బావగారికి మన ఊరి మట్టి అంటే చాలా ఇష్టం. అందుకే ఆప్యాయంగా పులుముకున్నారు. రామచంద్రయ్య వెంటనే తన కొత్త పట్టుపంచె చొక్కా ఇచ్చి రంగారావును స్నానానికి పంపాడు. స్నానం చేసి వచ్చిన రంగారావుకు జానకమ్మ వేడివేడి కాఫీ ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. సత్యం కూడా అక్కడే వినయంగా కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే ఊరి పెద్ద సూరన్న తాత మరియు ఊరివాళ్లు అక్కడికి వచ్చారు. సూరన్న తాత రంగారావుతో మాటలు కలిపాడు. నమస్కారం రంగారావు గారు, పట్నం నుంచి వచ్చారు కదా. ఈ రామచంద్రయ్య కుటుంబం ఎంత గొప్పదో మీకు తెలియదు. నిన్న ఊరి చెరువు తెగిపోయి లక్ష్మమ్మ ఇల్లు మునిగిపోతుంటే ఎవరు దగ్గరకు వెళ్ళలేకపోయారు. రంగారావు ఆసక్తిగా వింటున్నాడు. అవునా, మరి ఏమైంది అని అడిగాడు. ఏం జరుగుతుంది? ఈ
ఈ సత్యం అల్లరి రాముగాడు ఉన్నాడు కదా, ప్రాణాలకు తెగించి వరద నీళ్లలో దూకి ఆ తల్లి కూతుళ్లను బయటకు తీసుకుని వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చిన 5 నిమిషాలకే ఆ ఇల్లు కూలిపోయింది. కేవలం సత్యం గుండెల్లో కొండంత ధైర్యం, ప్రాణాలకు తెగించే తెగింపు ఉన్నాయి. అవునయ్యా పట్నం బాబు, నా ప్రాణాలు తీసిన దేవుడే ఈ రాము రూపంలో నన్ను కాపాడాడు. అంతేకాదు, ఇల్లు లేక రోడ్డున పడ్డ మాకు రామచంద్రయ్య గారు వాళ్ళ పెద్ద కొడుకు సత్యంబాబు ఇక్కడే పక్క గదిలో ఆశ్రయమిచ్చారు. ఆ మాటలు వింటున్న రంగారావు మనసు పూర్తిగా మారిపోయింది. కేవలం జోకులు వేసుకుంటూ నన్ను బురదలో పడేసిన ఈ కుర్రాడే నిన్న ప్రాణాలకు తెగించి ఒక కుటుంబాన్ని కాపాడా అని రాము వైపు ఆశ్చర్యంగా గౌరవంగా చూశాడు. పట్నంలో డబ్బు అంతస్తు ఉండొచ్చు కానీ అలా తోటి మనిషి కోసం ప్రాణాలు ఇచ్చుకునే మనుషులు, నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చే గొప్ప మానవత్వం కేవలం ఈ పల్లెటూరులోనే, ఈ కుటుంబంలోనే ఉందని రంగారావుకు గట్టిగా అర్థమైంది. రంగారావు మొహంలో ఇప్పుడు అహంకారం లేదు, పట్నం దర్పం లేదు, కేవలం గౌరవం మాత్రమే ఉంది. రామచంద్రయ్య గారు, ఉదయం నేను బురదలో పడ్డప్పుడు కోపంతో ఈ సంబంధం వద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు కనువిప్పు కలిగింది. సత్యం లాంటి బుద్ధిమంతుడు, రాము లాంటి ధైర్యశాలి, మానవత్వం ఉన్న మీలాంటి కుటుంబంలోకి నా చెల్లెల్ని ఇవ్వడం నా అదృష్టం, నా చెల్లెలి అదృష్టం. ఈ పెళ్లికి నేను 100కి 100 సమ్మతిస్తున్నాను. జానకమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. సత్యం సిగ్గుపడుతూ తలదించుకున్నాడు. సరిగ్గా అప్పుడు రాము రంగారావు పక్కకు వచ్చి చాలా సీరియస్గా ముఖం పెట్టి అడిగాడు. బావగారు, మీకు మా ఫ్యామిలీ అంతా బాగా నచ్చేసింది కదా? నాదొక చిన్న డౌట్. ఏంటయ్యా రాము నీ డౌట్? అదేనండి బావగారు, ఆ పట్నంలో మా అన్నయ్యకు ఇవ్వబోయే చెల్లి కాకుండా మీ ఇంట్లో ఇంకో చెల్లి ఏమైనా మిగిలి ఉందా? ఉంటే చెప్పండి. ఇప్పుడే మళ్ళీ నా సైకిల్ మీద వెళ్ళి ఇంకో బుర్ర స్నానం చేసి తీసుకొస్తాను. నాకు సెట్ అయిపోతుంది కదా. రాము వేసిన ఆ పంచ డైలాగ్కి రంగారావు గారితో సహా ఇంట్లో ఉన్న వాళ్లంతా కడుపుబ్బ పగలబడి నవ్వేశారు. ఆ పల్లెటూరి పాత పెంకుటిల్లు వాన చప్పుణ్ణి మించి వాళ్ళందరి నవ్వులతో ఆనందంతో నిండిపోయింది. ఆ వర్షంలో బురదతో మొదలైన ప్రయాణం ఒక అందమైన స్వచ్ఛమైన బంధంగా వికసించింది. కథలోని నీతి: ఆస్తిపాస్తులు, పట్నం దర్పం కంటే ఆపదలో ఉన్నవారికి సాయం చేసే మానవత్వమే మనిషికి నిజమైన గౌరవాన్ని, బంధాలను తెచ్చిపెడుతుంది. ఎంతటి కోపంలో ఉన్న వ్యక్తినైనా ఎదురు తిరిగి గొడవ పడకుండా మన మాటల చాతుర్యంతో నవ్వుతూ దారికి తెచ్చుకోవచ్చు. మనకు ఉన్న దానిలో తోటివారికి ఆశ్రయమిస్తే ఆ పుణ్యమే మనకు మంచి జరిగేలా చేస్తుంది.